రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ వారం 23వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించామని, పలువురు వివిధ రకాల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వాటిని ఎంపీ సానా సతీష్ బాబుకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కి ఈవేళ ఆఫీసులో అనేక మంది అర్జీదారులు ప్రజలు రావడం జరిగింది. ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా చక్కగా ప్రజా దర్బార్ జరుగుతోంది. ఈవేళ ఉదయం నుంచి కూడా అర్జీదారులు తమ యొక్క వ్యక్తిగత సమస్యల మీద, సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ మీద రావడం జరిగింది. అలాగే కర్మమండలం సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అర్జీదారుడు కూడా ఇక్కడ జరుగుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆఫీస్ సిబ్బంది అందరం కూడా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద సానుకూలంగా స్పందిస్తూ వాటి వివరణ కోరుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. అదేవిధంగా నిన్ననే ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు విజయవాడలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పత్రాల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది. 16,000 మందికి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, అధికారులు అందరూ కూడా పాల్గొని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఉపాధ్యాయుల ఎగ్జామ్స్ నుంచి మెటీరియల్ కూడా ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. వారిలో కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వడం, వారు కూడా ప్రత్యేకంగా సార్ని కలవడం, సార్ నుంచి విషెస్ తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా సానా సతీష్ బాబు గారు అభినందనలు తెలియజేశారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేయడం, మరియు మా ఆఫీస్ కూడా ఈవేళ వారు ప్రత్యేకించి ఫోన్ చేయడం కూడా జరిగింది. మరొకసారి ఈ ప్రతి శుక్రవారం జరుగుతున్న అర్జీదారులు వస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజా దర్బార్ విజయంతో అవడానికి కృషి చేస్తున్న అధికారులకి, ప్రజలకి అందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తారు.